అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని గోపాల్ నగర్ శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సబ్బవరం మండల యాదవ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేరళ బ్యాండ్ మేళం, శ్రీకాకుళం కళాకారులు, తప్పెట గల్లు కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు ఇక్కడి శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు భక్తులకు, ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ యదువంశ సుధాబుంది చంద్రగా భక్తులు పిలుచుకునే శ్రీకృష్ణుని జయంతి వేడుకలు అందరూ జరుపుకోవాలని ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. बाबू रोड में కృష్ణ మందిరాన్ని మరి సందర్శించుకోవడం జరిగింది. మాకు ముఖ్యంగా బాబురావు గారు అందరికీ కూడా ప్రతి ఏటా కూడా ఈ పండుగని ఎంతో ఉత్సాహంగా, ఎంతో పెద్ద ఈ పండుగ చేస్తూ ఉన్నారు. కృష్ణాష్టమి అనేది మీకు తెలుసు. ఏ సందర్భాల్లో ఈ పండుగ ఉందో చాలామంది అటువంటి విద్యను మనం ఆనవాయితీగా ఫాలో అవుతున్నాం కాబట్టి మనం కూడా ఈ సందర్భంగా ఆ రోజు ఆ స్ఫూర్తులు ఏవైతే ఉన్నాయో భారతంలో ఉన్న చాలా మనకు పనికొచ్చే తెలుగులో పనికొచ్చే ఉన్నాయి. ఆ మంచిని ఫాలో అవుతూ మంచిని ఆధారిస్తూ మనం మన జీవనం సాగించాలని చెప్పుకోవచ్చు. రాకృష్ణదేవి అందరినీ కూడా సంరక్షించాలి. మరి మీ అందరి వద్ద అందరూ కూడా నా కుటుంబంలో పరమాత్మను నాతో, నా కుటుంబంతో పాటు ప్రజలను కూడా క్షేమంగా ఉండాలని కోరుకునే విధంగా ఆశీర్వదించారు.